Hi, you're practicing High Court Advocate. This video is for you guys, those who are students and employees staying in hostels, ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఇంకా ఎవరెవరైతే యూట్యూబ్లో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్న సెలబ్రిటీస్ ఉంటారో లైక్ షణ్ముఖ్ లాంటి వాళ్ళు రీసెంట్ గంజా కేసులో ఇరుక్కున్న అలాంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి రీసెంట్గా ఈ రాడిసన్ హోటల్ దీంట్లో వివేకానందకి సంబంధించిన కేసులో దట్ ఈస్ ఎన్డీపీఎస్ కేస్, దీంట్లో కొకైన్తో పట్టుబడిన 12 మంది ఎఫ్ఐఆర్లో 12 మందిని చేర్చడం జరిగింది. వాళ్ళందరినీ రిమాండ్కి పంపిస్తారా, వాళ్ళందరూ అరెస్ట్ అవుతారా, ఎవరెవరైతే కన్జ్యూమ్ చేశారో ఎవరెవరైతే పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళని విడివిడిగా చూస్తారా, అందరినీ కలిపి కేసులో పెట్టి రిమాండ్ రిపోర్ట్ ఫైనల్ చేసి జైలుకి పంపిస్తారా? ఈ ప్రశ్నలకి మీరు సమాధానం తెలుసుకోవాలి అంటే స్టూడెంట్స్ కావచ్చు, ఇలాంటి కేసెస్లో ఇరుక్కుంటున్న స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్ కావచ్చు, పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ పిల్లలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, రీసెంట్గా చాలా డ్రగ్స్ కేసు అనేది నమోదు చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాటిలో మీకు క్లియర్ పిక్చర్ కావాలి అనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే చూడడం కాదు, ఇలాంటి కేసెస్లో చాలామంది సినీ క్రిటిక్స్, కొంతమంది అడ్వకేట్స్ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు, అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయని. అరెస్ట్ అవుతారా లేదా, ఈ కన్జ్యూమర్స్ అరెస్ట్ అవుతారా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. సో ఎండ్ వరకు చూడండి. ఎండ్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, హూఎవర్ వాళ్ళకి ఫస్ట్ షేర్ చేయండి. ఎందుకంటే పేరెంట్స్ మోసపోయి పిల్లలు ఇలాంటి కేసులు ఇరుక్కున్నారనగానే వాళ్ళు పెడ్లర్గా ఇరుక్కున్నారా, కన్జ్యూమర్గా ఇరుక్కున్నారా, ఏ పరిస్థితుల్లో ఇరుక్కున్నారు, ఒక సప్లయర్గా ఇరుక్కున్నారని తెలియకుండా లక్షలు ఖర్చు పెట్టి కేసులు లేకుండా చేయాలి అని బాధపడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సినీ డైరెక్టర్ క్రిష్ గారు ఎవరైతే ఉన్నారో చాలా ఉదంతాలు వస్తున్నాయి. కేసు ఫైల్ చేసిన వెంటనే ముంబైకి పారిపోయారు. అలాగే చరణ్ అనే పర్సన్, కేదార్నాథ్ అనే కొంత ఫేమ్ ఉన్న ప్రొడ్యూసర్ బెంగళూరు పారిపోయారు. వాళ్ళందరూ జస్ట్ కన్జ్యూమర్స్గా ఈ కేసులో పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్లో. అయితే దానివల్ల వాళ్ళు ఏం పారిపోయారు, భయపడిపోతున్నారు, అరెస్ట్ అయిపోతారు అన్నదంతా కూడా వాస్తవాలు కాదు. వాళ్ళ మీద ఫైల్ చేసిన సెక్షన్ 25 అండ్ సెక్షన్ 27 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్ మాత్రమే ఫైల్ చేస్తారు. దే ఆర్ నాట్ ది సప్లయర్స్, దే ఆర్ నాట్ ది పెడ్లర్స్, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్ విత్ డ్రగ్స్. మేబీ దే మైట్ బీ ది ఓన్లీ ద కన్జ్యూమర్ అయినంత మాత్రం అరెస్ట్ చేసేస్తారా అంటే ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఫర్ కన్జ్యూమింగ్ ద డ్రగ్స్. బట్ కాకపోతే ఫర్ ది ఫస్ట్ టైం దొరికితే కన్జ్యూమ్ చేసి మేబీ నెయిల్ టెస్ట్ కానీ, హెయిర్ టెస్ట్ కానీ, యూరిన్ అండ్ బ్లడ్ టెస్ట్ కానీ చేసినప్పుడు పాజిటివ్ వస్తే, ఇఫ్ దట్ ఈస్ ది ఇనిషియల్ స్టెప్, ఇఫ్ దట్ ఈస్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్, దెన్ దెర్ విల్ బి నో అరెస్ట్. ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో దొరికిన పర్సన్, అతను కనుక స్టూడెంట్ కానీ, ఎంప్లాయ్ కానీ, పిచ్చెక్కిస్తున్న సెలబ్రిటీ కానీ, షణ్ముఖ్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా దొరికినప్పుడు ఐ వాంట్ టు డీఅడిక్ట్, నేను దీంట్లోంచి బయటపడాలనుకుంటున్నాను, నేను ఈ రీహాబిలిటేట్ అవ్వాలి అనుకుంటున్నాను, నన్ను సెంటర్కి పంపించి ప్రాపర్గా ట్రీట్ చేయండి అని జడ్జి గారిని కోరుకుంటే సెక్షన్ 27 పెట్టినప్పుడు దెర్ ఈజ్ ఎన్ ఎవ్రీ పాసిబిలిటీ, దట్ ఈస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది జడ్జి గారు, మెజిస్ట్రేట్ గారు, వాళ్ళని ఆ కేసులో నుంచి ఫస్ట్ టైం కాబట్టి క్షమించి వాళ్ళని ప్రొవిజన్లోనే ఉంది. సెక్షన్ 27 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్ చెప్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, ఫస్ట్ టైం అయితే క్షమించి విడిచిపెట్టాలి. ఇఫ్ ఇట్ ఈస్ ది సెకండ్ కేస్, దెన్ డెఫినెట్లీ ది పర్సన్ వుడ్ గెట్ అరెస్టెడ్. ఇన్ కేస్ సెకండ్ కేసు అయితే, సెకండ్ టైం కూడా దొరికితే. అలాగే ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే రాడిసన్ కేసులో ఉందో దీంట్లో 12 మెంబర్స్ని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. A1 ఈజ్ గజ్జల వివేకానంద, రాడిసన్ హోటల్ వన్ ఆఫ్ ది ఓనర్ మంజీరా గ్రూప్కి. అండ్ A2 ఈజ్ అబ్బాస్, హీ ఈజ్ ది పెడ్లర్, హీ ఈజ్ ద మెయిన్ రోల్ ప్లేయింగ్ బిహైండ్ ది ఎన్డీపీఎస్ కేస్. అండ్ A3 ఈజ్ నిర్భయ్ సింగ్. వీళ్ళందరూ కూడా ఈ నిర్భయ్ సింగ్ కానీ, కేదార్నాథ్ కానీ, A6 సందీప్ కానీ, A7 శ్వేత, A8 లిషి గణేష్, షీ ఈజ్ అ వెరీ ఫేమస్ యూట్యూబర్, A9 నీల్, A10 క్రిష్ డైరెక్టర్, A11 ప్రవీణ్ ఈజ్ వన్ డ్రైవర్ ఆఫ్ ది ఎవరైతే గజ్జల వివేకానంద ఉన్నారో అతని డ్రైవర్, ఇతని ద్వారానే డ్రగ్స్ సప్లై చేయబడుతుంది అని చెప్తున్నారు. అండ్ A12 ఈజ్ ది మెయిన్ రూట్ కోజ్ ఆఫ్ ది డ్రగ్స్, ఇతను మెయిన్ సప్లయర్ మిర్జా వహీద్ బేగ్, ఈయన A2గా పెట్టడం జరిగింది. సో వీళ్ళందరిలో మెయిన్ రోల్ ఎవరు ప్లే చేశారు, ఎవరిని రిమాండ్కి పంపిస్తారు అంటే మధ్యలో ఉండి డ్రగ్స్ సప్లై చేసిన ఎవరైతే ఇతను
అబ్బాస్ ఉన్నారో ఇతన్ని A2 అబ్బాస్ని ఆల్రెడీ రిమాండ్కి పంపించడం జరిగింది. ఆ రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళందరినీ ఈ ఎవరైతే గజ్జిలో వివేకానంద్ ఉన్నారో, నిర్భయ్ సింగ్, ఇంకా బ్యాలెన్స్ ఈ 9 మెంబర్స్ని కూడా ఈ వహీద్ A12 అండ్ A2 మాత్రమే దీంట్లో సప్లయర్స్. వీళ్ళిద్దరే పెడ్లర్స్గా వస్తారు. మెయిన్గా వీళ్ళు పెడ్లింగ్ చేస్తారు కాబట్టి, అంటే డ్రగ్స్ సప్లై చేస్తారు కాబట్టి 14,000కి అతను కొనుక్కొచ్చే అబ్బాసు, 16,000కి ఈ ప్రవీణ్ A11 ఎవరైతే ఉన్నారో డ్రైవర్ ఆఫ్ ది వివేకానంద అతనికి అమ్మడం జరిగింది, జస్ట్ 2,000 ప్రాఫిట్ పెట్టుకుని. సో వీళ్ళందరూ మేబీ ఈ ముగ్గురు మీద ఏమన్నా NDPS యాక్ట్లో మెయిన్ సెక్షన్స్ పెట్టి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ అబ్బాస్ని పంపించారు కాబట్టి. సో బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడికో పారిపోయారు, మళ్ళీ తిరిగి రారు, పోలీస్ SOT విచారణకు సహకరించట్లేదు అంటున్నారు. వాళ్ళు వచ్చినా, వాళ్ళు డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినా, ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ implicated in this case for the first time అయితే they will be survived. అంటే సెక్షన్ 27 ఆఫ్ ది NDPS యాక్ట్ ఏం చెప్తుంది అనేది ఫస్ట్ చూద్దాం. మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి, చివరి వరకు చూడండి. జస్ట్ ఇట్ మే టేక్ అరౌండ్ 2 minutes. పనిష్మెంట్ ఫర్ కన్సంప్షన్ ఆఫ్ ఎనీ నార్కోటిక్ డ్రగ్ ఆర్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ హూఎవర్ కన్స్యూమ్స్ ఎనీ డ్రగ్ ఆర్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ షల్ బి పనిషబుల్. దీంట్లో రెండు సబ్ క్లాసెస్ ఉన్నాయండి, A, B ఉన్నాయి. రీసెంట్గా ఒక అడ్వకేట్ గారు కూడా మన బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ కేసులో ఆయన పట్టుబడింది గాంజా కేసులో. గాంజాలో 1 year పనిష్మెంట్ ఎలా పడుతుంది? హీఈస్ హ్యావింగ్ ఎ క్వాంటిటీ ఆఫ్ అరౌండ్ 16 grams. దట్ ఈస్ నాట్ ఏ ఇంటర్మీడియట్ క్వాంటిటీ అండ్ దట్ ఈస్ నాట్ ది కమర్షియల్ క్వాంటిటీ. 6 months and 10,000 వరకు పనిష్మెంట్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు వీడియోస్లో NDPS కేసు బోల్డ్ అని వీడియోస్ చేశాను. If you want to get into the subject, go and check it out there. And where the narcotic drug or psychotropic substances consumed is cocaine, morphine or any other narcotic drug or any psychotropic substances as may be specified in this behalf by the central government by notification in the official gazette, with rigorous imprisonment for a term which may extend to 1 year or with fine which may extend to 20,000 rupees or with both fine and imprisonment. ఇప్పుడు నేను చెప్పిన కొకైన్, మార్ఫైన్ వీటిని మాత్రమే 1 year స్మాల్ క్వాంటిటీలో దొరికితే, అలాగే కన్జ్యూమ్ చేసినప్పుడు మాత్రమే వాటి వరకు 1 year వరకు పనిష్మెంట్ పడుతుంది. ఇన్ కేస్ అవి కాకుండా క్లాస్ B ఏం చెప్తుంది? where the narcotic drug of psychotropic substance consumed is other than those specified in the subsection A, పైన చెప్పినవి కాకుండా ఇంక వేరే గంజా లాంటివి ఏమైనా దొరికితే with imprisonment for a term which may extend to 6 months only. గంజాకి మరి 6 months కదా కన్సంప్షన్ చేసినప్పుడు. పైన చెప్పిన మార్ఫైన్ కానీ, కొకైన్ కానీ ఏదన్నా అయితే ఇప్పుడు వీళ్ళ కేసులో, రాడిసన్ కేసులో వీళ్ళకి కన్స్యూమర్స్కి 1 year వరకు పనిష్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది అకార్డింగ్ టు సెక్షన్ 27 ఆఫ్ ది NDPS యాక్ట్. బట్ కాకపోతే when coming to the Shanmugh Jaswant case, Big Boss fame Shanmugh Jaswant case, అక్కడ ఆయన పట్టుబడింది గాంజాతో. సో సబ్ క్లాస్ B అనేది అక్కడ ఇంప్లికేట్ అవుతుంది, అది అట్రాక్ట్ అవుతుంది, అది అప్లై అవుతుంది. ఈ సబ్ క్లాస్ B అని చెప్తుంది నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కన్స్యూమ్డ్ ఈజ్ అదర్ దాన్ దోస్ సబ్స్టెన్సెస్ ఇన్ ది అండర్ క్లాస్ సబ్ క్లాస్ A with an imprisonment for a term which may extend to 6 months only and with fine which may extend to 10,000 rupees. చాలా మంది అడ్వకేట్స్ మిస్లీడ్ చేస్తున్నారు 1 year వరకు పనిష్మెంట్ అని. ఈ సబ్ క్లాస్ B అనేది ఏం చెప్తుంది? 6 months or fine up to 10,000 only when it is ganja other than the cocaine and morphine. ఇంకా కొన్ని సబ్స్టెన్సెస్ చెప్పారు. సో ఇలాంటి విషయాల్లో ఎవరెవరైతే ఈ 12 members ఉన్నారో, ఈ 12 members పెడ్లర్స్ కాదు. ఈ 12 membersకి NDPS కేసులో శిక్ష పడిపోదు. శిక్ష పడాలి అంటే ఎక్స్టెండ్ అప్ టు 1 year. వీళ్ళకి 1 year వరకు ఛాన్స్ ఉంటుంది, 20,000 వరకు పనిష్మెంట్ ఫైన్ పడే ఛాన్స్ ఉంది, ఆర్ విత్ బోత్ ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్. బట్ ఇఫ్ దే ఆర్ ఇంప్లికేటెడ్, ఇఫ్ దే ఆర్ చార్జ్డ్ ఫర్ ది ఫస్ట్ టైం కనుక ఛార్జ్ చేస్తే కనుక వాళ్ళకి దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ గివింగ్, దే మే బి పార్డన్డ్ అండ్ దే మే బి రిలీజ్డ్. సో ఇప్పుడు ఈ క్రిష్ గారు కానీ, ఈ లిషి గణేష్ కానీ, యూట్యూబ్ వెరీ ఫేమస్ ఈమా, వీళ్ళు ఎవరన్నా కనుక ఇంతకు ముందు ఏదైనా కేసులు ఇరుక్కుని ఉంటే అది కోర్టు పరిధి వరకు వెళ్ళి అది FIR అయ్యి అక్కడి నుంచి వాళ్ళని క్షమించి 27 పెట్టి వాళ్ళ మీద, 27 ఆఫ్ ది NDPS యాక్ట్ వాళ్ళ మీద ఇంప్లికేట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి ఆల్రెడీ వాళ్ళని క్షమించి ఉంటే, పార్డన్ ఫ్రమ్ ది కోర్ట్ జరుగుంటే, దిస్ మే బి ట్రీటెడ్ యాజ్ ది సెకండ్ అఫెన్స్. when it is treated to be a second offense, then ఇక్కడ వీళ్ళకి సెకండ్ టైం సబ్సిక్వెంట్ అఫెన్స్ కాబట్టి వీళ్ళ మీద 6 months 1 year
అండ్ 10-20,000 వరకు ఫైన్ పడే ఛాన్స్ ఉంది. అంతేగాని రెప్యూటెడ్ సినీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కేదార్నాథ్ గారు కానీ అలాగే క్రిష్ గారు కానీ జైలుకి వెళ్ళిపోతారా, రిమాండ్కి పంపించేస్తారా, పారిపోయారు, ముంబై పారిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇలాంటి చాలా ఛానల్స్లో, బిగ్ స్ట్రీమ్ లైన్ ఛానల్స్లో, శాటిలైట్ ఛానల్స్లో కూడా వింటున్నాను, చూస్తున్నాను. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు, అలాగే బాగా ఎఫ్లూయెంట్ పీపుల్, చాలా రిచ్ పీపుల్, అరిస్టోక్రాట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని తెలియక వాళ్ళు కూడా ఇలాంటి కేసెస్లో ఇరుక్కున్నప్పుడు జైలుకి వెళ్ళిపోతున్నారు అనే ఒక రాంగ్ నోషన్తో లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనుకుంటారు కాబట్టి. సో వెన్ దేర్ ఆర్ ది కన్జ్యూమర్స్, ఈ సబ్జెక్ట్ మీకు ఇన్ కేస్ మీ పిల్లవాడు ఒక కన్జ్యూమర్గా దొరికాడా, ఒక పెడ్లర్గా దొరికాడా అని ఫస్ట్ యూ నీడ్ టు క్లారిఫై దట్ ఫ్రమ్ ది కన్సర్న్ పోలీస్ అథారిటీస్. మీ పిల్లవాడిని అడిగినా చెప్తాడు కదా. సో అలాంటి ఎప్పుడైనా ఒక ఎన్డీపీఎస్ కేసులో మీ నేమ్ కనుక ఇంప్లికేట్ అయ్యి ఉంది, మీ మీద ఒక ఛార్జ్ అనేది ఫైల్ చేయబడింది, ఒక ఎఫ్ఐఆర్ అనేది లాడ్జ్ చేయబడింది ఎన్డీపీఎస్ కేసులో అనుకున్నప్పుడు, ఆ క్వాంటిటీ ఏంటి, ఆ డ్రగ్ ఏంటి, మీ మీద ఎలా ఇంప్లికేట్ చేశారు, యాజ్ ఏ కన్జ్యూమర్గా చేశారా, మీకు ఏమేమి సెక్షన్స్ మీ మీద ఇన్వోక్ చేశారు, సెక్షన్ 25 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్ ఏం చెప్తుంది. ఇక్కడ వివేకానంద కూడా అతన్ని కూడా జైలుకి పంపించేస్తారు, అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు, రిమాండ్ పంపిస్తారు అంటున్నారు. హీ జస్ట్ గివెన్ ది ప్రెమిసెస్ ఫర్ ది కమిటింగ్ ది అఫెన్స్ అంటే ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ ది డ్రగ్స్. సెక్షన్ 25 ఏం చెప్తుంది, whoever commits the offense of giving the premises for the consumption of the drugs will be punished with the same punishment which are charging for the same offense. అక్కడ ఏ అఫెన్స్ అయితే కమిట్ అయ్యిందో ఆ అఫెన్స్కి సంబంధించిన దాన్ని ఇతనికి కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే సెక్షన్ 27 అవుతుంది. హీఈస్ వన్ ఆఫ్ ది కన్జ్యూమర్ అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది పర్సన్ హూ గివ్స్ ది ప్రెమిసెస్ ఫర్ ది యూజింగ్ డ్రగ్స్, ఫర్ కన్జ్యూమింగ్ డ్రగ్స్. సో కాబట్టి ఇతను కూడా ఎవరైతే వివేకానంద ఉన్నారో అతనికి ఈ 2 సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. ఈ 2 సెక్షన్స్ ప్రకారం అతనికి ఏం జరుగుతుంది, మేబీ 6 months వరకు 1 year వరకు పనిష్మెంట్ పడే ఛాన్సెస్ ఉంది. లేదా ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ది ఫస్ట్ టైం he may be pardoned. So this is what పిల్లలు ఎవరైతే ఉన్నారో, అలాగే కాలేజ్ స్టూడెంట్స్, ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ యూజువల్గా ఈ డ్రగ్స్ కేసులో ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఇన్ కేస్ మీరు కనుక పెడ్లర్ గానో, సప్లయర్ గానో మీ పొజిషన్లో ఒక బిగ్ క్వాంటిటీస్ దొరికినప్పుడు, అలాంటి సందర్భాల్లో మీకు సెక్షన్ 37 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్ బెయిల్ రావడానికి కొన్ని స్ట్రింజెంట్ కండిషన్స్ ఉంటాయి. కానీ ఇలాంటి వాటిలో ఎక్కడా కూడా ఈ చిన్న క్వాంటిటీస్లో కన్జ్యూమర్స్గా దొరికినప్పుడు మీకు జనరల్గా మీకు డ్రగ్ టెస్ట్ అనేది చేస్తారు, బ్లడ్ అండ్ నెయిల్ అండ్ హెయిర్ అండ్ యూరిన్ టెస్టులు చేస్తారు. చేసినప్పుడు ఇన్ కేస్ పాజిటివ్ వచ్చినా కూడా దెర్ విల్ బి ఎన్ ఎవ్రీ పాసిబిలిటీ టు కమ్ అవుట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్, క్షమించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సినీ క్రిటిక్స్ కానీ, ఈ కొన్ని ఛానల్స్లో కొంతమంది అడ్వకేట్స్ కానీ మిస్లీడ్ చేస్తున్నారు. దీని మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నారు. కైండ్లీ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇలాంటి రైట్ అండ్ క్రిస్టల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఎవరెవరినైతే ఫోకస్ చేసి చెప్పాను, స్టూడెంట్స్ కానీ, హాస్టల్స్లో ఉండే చదువుకునే స్టూడెంట్స్, హాస్టల్స్లో ఉండే ఎంప్లాయీస్ ఆంధ్ర తెలంగాణలో, అలాగే ఈ సోషల్ మీడియాలో ఎనీ టైం స్టార్స్ లాగా వెలిగిపోతున్న ఈ సెలబ్రిటీస్ కానీ, వాళ్ళ రిలేటెడ్ పేరెంట్స్ కానీ, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి ఫర్ లీగల్ అవేర్నెస్. ఈ లీగల్ అవేర్నెస్ లేకపోవడం అనేది మీ లైఫ్లో ఇట్ మే డిస్ట్రాయ్ యువర్ లైఫ్. సో కైండ్లీ యాక్సెప్ట్ ఇట్. And your practicing High Court advocate is signing off.